తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చిందా? వైసీపీ చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని తేలిపోయిందా? ఇంతకీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందని అందరిలోని ఆసక్తి నెలకొంది. ఆనాడు ఆరోపణలు చేసిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకోనుందా? ఈ ప్రశ్నలు శ్రీవారి భక్తులను వెంటాడుతున్నాయి. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ గురించి చెప్పనక్కర్లేదు. 2019 ఎన్నికల ముందు దీనిపై రాజకీయ దుమారం రేగింది. పింక్ డైమండ్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంట్లో ఉందంటూ ఓ రేంజ్లో తప్పుడు విమర్శలు చేశారు. ఆనాడు ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణమైంది. 6 ఏళ్లుగా నిలిచిన ఈ వ్యవహారానికి చెక్ పడింది. మైసూర్ మహారాజ్ తిరుమల శ్రీవారికి బహుమతిగా ఇచ్చింది పింక్ డైమండ్ కాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేవలం కెంపు మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఏఎస్ఐ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టింది. మైసూర్లోని ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి వాటి వివరాలను వెల్లడించారు. వారు సేకరించిన ఆధారాల ప్రకారం శ్రీవారికి ఇచ్చింది పింక్ డైమండ్ కాదన్నారు. 80 ఏళ్ల కిందట మైసూర్ మహారాజ్ జయచామ రాజేంద్ర పరిహార్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన చిన్నతనం నాటి హారాన్ని స్వామికి సమర్పించారని క్లారిటీ ఇచ్చారు. అటు మైసూర్ ప్యాలెస్ రికార్డులో కెంపులు రత్నాలు గురించి ఉన్నాయని తెలిపారు. అందులో పింక్ డైమండ్ ప్రస్తావన లేదన్నారు. అప్పట్లో ఢిల్లీలో 8,500 రూపాయలకు దాన్ని తయారు చేయించారు. దీంతో గతంలో ఆనాటి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వైసీపీ నేతలు చేసిన విమర్శలు అవాస్తవమని తేలిపోయింది. ఇప్పుడు రమణ దీక్షితులు వైసీపీ పెద్దలు ఏం చెబుతారని, వారి వల్లే పింక్ డైమండ్ గుట్టు వీడిందని సరిపెట్టుకుంటారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చేసిన తప్పుడు ప్రచారానికి తప్పైందని స్వామిని వేడుకుంటారా? శ్రీవారిని రాజకీయాల్లోకి లాగటం సరైనదేనా? ఈ లెక్కన వైసీపీ రాజకీయాలు ఈ విధంగా ఉంటాయని ప్రజలకు అర్థమైందని అంటున్నారు టీడీపీ నేతలు. ఈ లెక్కన రానున్న ఎన్నికల్లో వైసీపీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అన్నవరం లేక సింహాచలం దేవస్థానమా అంటూ ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారంపై క్లారిటీ వచ్చిందా? వైసీపీ చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధమని తేలిపోయిందా? ఇంతకీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సురేందర్ రెడ్డి అందిస్తారు. ఏదైతే ఒక సంచలనమైనటువంటి అంశం ఉందో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఈ యొక్క తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ కానరాలేదనేటువంటి విషయం పైన అయితే కొనసాగుతున్నది. ఇది 2019 ఎన్నికల ముందు నుంచి దీనికి ఒక తెరగొడ దింపినటువంటి పరిస్థితి నేడు ఎదుర్కొంది. అయితే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి డైరెక్టర్ మునిరత్నం రెడ్డి దీని మీద పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. అయితే అప్పట్లో ఇచ్చింది కేవలం కెంపు రత్నాలు సంబంధించినటువంటి హారమే అనే స్పష్టత ఇచ్చారు. అయితే మరింత డెప్త్ గా దీనిపైన మైసూర్ ప్యాలెస్ కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత వచ్చినటువంటి ఆధారాల మేరకు ఆయన స్పష్టమైనటువంటి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. 1945 జనవరి 9వ తేదీ ఏదైతే మైసూరు మహారాజు ఉన్నారో జయచామ రాజేంద్ర పడియారు, ఈయన స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు తన చిన్నతనంలో చేయించుకున్నటువంటి హారం దాదాపు 8,500 రూపాయల అప్పట్లో విలువ కలిగినటువంటి హారాన్ని 1945 స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఆ యొక్క హారాన్ని కూడా స్వామివారికి కానుకగా ఇవ్వడం జరిగి అందులో భాగంగానే ఉన్నటువంటి ఈ యొక్క కెంపు కావచ్చు, అలాగే రత్నాలు పొదిగినటువంటి హారం కావచ్చు, వీటిని ఉపయోగించేవారు. అయితే ఇప్పటి వరకు మైసూర్ మహారాజు ఇచ్చినటువంటి పింక్ డైమండ్ కానరాలేదని ఇటు వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అలాగే ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు కావాలి, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దీని మీద విమర్శలు చేసి స్వామివారికి సంబంధించినటువంటి పింక్ డైమండ్ కనపడలేదనేటువంటి అంశాలు ఇచ్చారు. ఇవి గతంలో చంద్రబాబు నాయుడు నివాసంలో పెట్టుకున్నారనేటువంటి నేపథ్యంలో కూడా పలు ఆరోపణలు చేయడంతో 2019 ఎన్నికల్లో కూడా ఇదొక దుష్ప్రచారంగా చంద్రబాబు పైన తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో ఉన్నటువంటి ఒక టీటీడీ ఉన్నతాధికారి ఆ యొక్క డైమండ్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారనేటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా విమర్శలకు దారితీసినటువంటి పరిస్థితికి ఈరోజు తెరదింపినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మునిరత్నం రెడ్డి దీని మీద ఒక క్లారిటీగా పూర్తి నివేదికను తీసుకుని స్పష్టమైనటువంటి సమగ్ర విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి మైసూరులో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆయన ఈరోజు ఒక కూడా రిలీజ్ చేయడంతో అటు ప్రజానికానికంతా దేశంలో ఉన్నటువంటి
ఆ స్వామివారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక స్పష్టత వచ్చింది. స్వామివారికి ఉన్నటువంటివి కేవలం కెంపు, అలాగే ఈ యొక్క రత్నాలు పొదిగినటువంటివి అనేది విషయం అయితే వచ్చింది. అయితే దీని మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు ఏ విధమైనటువంటి సమాధానం చెప్తారు, ఆ రోజు మాట్లాడినటువంటి విమర్శలకు ఆ శ్రీవారికి క్షమాపణ చెబుతారా, లేదంటే మరో కోణంలో మాట్లాడతారు. అలాగే అప్పట్లో ఉన్నటువంటి వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి విమర్శలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు ఒక దాని మీద లేదంటే దీన్ని ఒక కోణంగా చూస్తారనేటువంటి విషయం చూడాల్సింది. ఎందుకంటే స్వామి వారికి నిత్యం ఉపయోగించేటువంటి అలంకార ప్రియులైనటువంటి స్వామికి ఈ యొక్క రత్నాలు అలాగే వజ్ర వైడూర్యాలు ఉన్నటువంటివి నిత్యము ప్రతిరోజు ఈ 7 రోజుల పాటు వారం రోజులు ఉపయోగించేటువంటి ఆయనకి ఆభరణాలన్నీ కూడా ఆలయంలోనే ఉంటాయి. దాన్ని నిత్యము స్వామి వారికి వాడుతుంటారు. మిగిలినవన్నీ కూడా బ్యాంకు లాకర్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పింక్ డైమండ్ అసలు ఇవ్వలేదు అనేటువంటి ఒక స్పష్టత అయితే క్లారిటీ వచ్చింది. దీని మీద తీసుకున్నట్టయితే ఇప్పటికే ప్రజలకు ఉన్నటువంటి ఒక ఏదైతే విమర్శలకు దారి తీసి వాళ్ళకు ఒక అపోహ ఉందో అవి కూడా ఈ రోజు చంద్రబాబు పైన ఒక స్పష్టత వచ్చింది అనేటువంటి విషయాన్ని అయితే మనం బాగా గుర్తించాలి. సురేందర్, ఆనాడు ఆరోపణలు చేసిన టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు అసలు నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటారు? రమణ దీక్షితులు వాళ్ళ వంశపారంపర్యాల నుంచి కూడా తిరుమలలో ఉన్నారు. ఆయన పుట్టి పెరిగింది తిరుమలలో. శ్రీవారి చంద్ర చిన్న వయసు నుంచి ఉండి స్వామి వారికి ఉన్నటువంటి కైంకర్యాల్లో వాడేటువంటి ఆభరణాలు కావచ్చు, అలాగే ఈ ఒక్క హారాలు కావచ్చు, మణిమాణిక్యాలు పొదిగినటువంటి హారాలు కావచ్చు, కటిక హస్తాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిత్యమైన చూస్తూనే ఉంటారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఏమిటి అనేది ఒక క్లారిటీ అయినటువంటి రికార్డ్స్ ఉన్నప్పటికీ ఆయన ఇటువంటి విమర్శలు చేయడానికి గల కారణం ఏంటి? 2019 ముందు జరిగినటువంటి అంశానికి టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు కారణము తన నివాసంలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే రికార్డులన్నీ కూడా ఇతని గతంలో తెలుసుకోలేదా? పూర్తిగా స్వామి వారికి ఇచ్చినటువంటి ఆభరణాలు ఏదైతే శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి కావచ్చు, అలాగే రాజులు, చక్రవర్తులు, బ్రిటిష్ వారు ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి కానుకలన్నీ కూడా దానికి సంబంధించినటువంటి సమగ్ర నివేదిక అనేది మెయింటైన్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా అతను మాట్లాడా, లేదంటే తెలిసి ఒక రాజకీయ కోణంలో రాజకీయ పార్టీకి వత్తాసుగా మాట్లాడేటువంటి విషయం అయితే స్పష్టంగా రావాలి. దీని మీద ఖచ్చితంగా రమణ దీక్షితులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే స్వామివారికి నిత్యము కంకేర్ చేసేటువంటి రమణ దీక్షితులు ఈ రోజు ఇటువంటి విమర్శలు చేసి, ఎందుకంటే రాజకీయంగా చేసినట్టు ఇది పెద్ద ఇష్యూగా తీసుకున్నటువంటి అంశం కాదు. ఒక ఆలయ ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు చేయడంతో యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ఇదొక ఆలోచన అనేది పుట్టింది. అసలు ఇటువంటి కార్యాలకు పాల్పడి ఉంటారా, ఒకవేళ పింక్ డైమండ్ నిజంగా అపహరించింటారా అనేటువంటి కోణంలో చాలా వరకు దాని ఒక మైండ్ లో స్పష్టత లేనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ గా పెట్టుకున్నటువంటి దానికి ఈ రోజు ఈ యొక్క ఏఎస్ఐ సంబంధించినటువంటి డైరెక్టర్ ముందత్తు రెడ్డి తెరదింపారని చెప్పుకోవచ్చు. దీని మీద మొదట్లో ఈ యొక్క పింక్ డైమండ్ ఉందా లేదా అనేటువంటి క్లారిటీ కోసం మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మైసూర్ ప్యాలెస్ లో ఉన్నటువంటి ఈ యొక్క వాళ్ళకి ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఈ రికార్డ్స్ అన్ని కూడా స్పష్టంగా రాసి మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఆ రికార్డ్స్ లో ఉండేటివి కూడా మనకి స్పష్టంగా ఉంది. అప్పట్లో ఏ సంవత్సరం ఏ తేదీన స్వామివారి దర్శనం చేసుకున్నారు, స్వామివారికి ఇచ్చినటువంటి హారంలో ఏమి ఉన్నాయి అనేది కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది తప్ప మైసూర్ మహారాజు పింక్ డైమండ్ ఇచ్చినట్టు ఎక్కడ కూడా రికార్డులో లేవని వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రస్తుత జనరేషన్ లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు చెప్పడం జరిగింది. అలాగే ఒక అధికారిగా ముందత్తం రెడ్డి దాని మీద ఒక స్పష్టమైనటువంటి సమగ్ర నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఇదొక రాజకీయ కోణంలో తీసుకెళ్తూ రాజకీయ పరులు స్వామివారి కైంకర్యాల్లో చేసేటువంటి ఒక ప్రధాన అర్చకుడిని ఇదే కోణంలో నడిపించి అతని ద్వారా చెప్పితే ఖచ్చితంగా నమ్ముతారనేటువంటి నేపథ్యంలో చెప్పించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనం అంటున్నాం. దీని మీద ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి
ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు దీని మీద పూర్తిగా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఆ రోజు విమర్శ చేసినటువంటి విషయం పైన ఒక క్లారిటీ రావాలా, ఇవ్వాలనేది కూడా ప్రజలంతా కూడా శ్రీవారి భక్తులంతా కూడా కోరుతున్నారు శ్రేయ. థ్యాంక్ యూ సురేందర్.